జిల్లా సైదాపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్ ఎంపీ, జిల్లా అధ్యక్షులు గుర్రాల మల్లేశం, ఉపాధ్యక్షులు పెసరు కుమారస్వామి, రాష్ట్ర నాయకులు రాయచెట్టి చంద్రయ్య అధ్యక్షతన ముదిరాజ్ మహాసభ నూతన కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యతకు పెంపొందించి ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా సాయశక్తిలో కృషి చేస్తున్నామని, గ్రామాలలో ముదిరాజుల సమస్యల పరిష్కారానికి తోడ్పడతామని నూతన అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కమిటీలో అధ్యక్షునిగా పోలు ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా ఎలబోయిన రవీందర్, బాసవేణి నరేష్, ప్రధాన కార్యదర్శులుగా గుల్లా అశోక్లను ఎన్నుకున్నారు. ముదిరాజు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు నీల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలోని సైదాపూర్ మండలంలోని ఉన్న అన్ని గ్రామాలను కలుపుకొని మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అందుకు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికైన పోల్ ప్రవీణ్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి గుల్ అశోక్ గారికి, ఉపాధ్యక్షులు భాషవేణ నరేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వారు ముదిరాజుల అభివృద్ధి కొరకు తమ వంతుగా కృషి చేస్తూ ముదిరాజులను ఐక్యత పెంపొందించాలని కోరుకుంటున్నాను. సైదాపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ముదిరాజు గారు, గౌరవ రాజ్యసభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ముదిరాజులను అందరినీ ఒక తాటిపై తెచ్చేందుకు, యువతను కూడా రాజకీయంగా, ఆర్థికంగా ముదిరాజులను ముందుకు తీసుకుపోయేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరి ముదిరాజులకు, ప్రతి కుటుంబానికి చేరే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఏదైతే ఆలోచనతోని ఇలా 1000 కోట్లు ప్రవేశపెట్టింది బడ్జెట్లో. దానికి మాకు ముదిరాజులకు చేపపిల్లలు, చెరువుల చేపపిల్లలు పెంచుకోవడానికి, అదేవిధంగా చెరువుల పెంపకానికి, అదేవిధంగా ఇవాళ ముదిరాజులు గ్రామాన సైకిళ్ళ మీద కాకుండా